హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఒక 3 రకాల మీల్ ప్రిప్స్ అయితే చూపిస్తున్నాను. ఉదయం పూట్ల చాలామంది హడావిడి పడుతూ క్యారేజీలని, జాబ్కి వెళ్ళాలని ఇలా రకరకాలుగా హడావిడి అనేది కామన్ కదా. సో మీ హడావిడిని కొంచెం తగ్గించడానికి నేను ఒక 3 రకాల మీల్ ప్రిప్స్ అయితే చూపిస్తున్నాను. సో నచ్చితే ఫాలో అవ్వచ్చు. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్గా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండి, దోస పిండి అనేవి ప్రిపేర్ చేసుకుంటాం కదా. చాలామందికి పప్పులు అనేవి గ్రైండర్లో వేస్తే ఇడ్లీలు, దోశలు చక్కగా వస్తున్నాయి, మిక్సీలో వేస్తే సరిగ్గా రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. మిస్టేక్స్ ఏవైనా సరే ఇప్పుడు నేను చెప్పే టిప్ అనేది ఫాలో అవ్వండి. నాకు వర్కౌట్ అయిందే నేను మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను మీకు చూపించే పిండి చక్కగా ఫర్మెంట్ అయింది, మిక్సీలో గ్రైండ్ చేసింది నేను మీకు చూపిస్తున్నాను. మనం మిక్సీలో పప్పులు వేసేటప్పుడు వాటర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంచుకోవాలి. అలాగే రాత్రి గ్రైండ్ చేస్తే పిండి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. నైట్ గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టకుండా నైట్ అంతా బయటే వదిలేస్తే ఉదయం కల్లా ఇలా చక్కగా ఫర్మెంట్ అవుతుంది. మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటాం కాబట్టి ఇప్పుడు వాటర్ పోయకుండా జస్ట్ సాల్ట్ ఒకటి అడ్జస్ట్ చేసుకుని మనం ఎంత పిండి కావాలో అంత తీసుకుని మిగతాది ఇప్పుడు మార్నింగ్ టైంలో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో నేనైతే ఈ టిప్ ఒకటే ఫాలో అవుతానండి. నాకు గ్రైండర్లో వేస్తే ఎలా వస్తాయో సేమ్ అలాగే వస్తాయి. టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, సాఫ్ట్గానే ఉంటాయి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు పేస్టు. దీన్ని గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టి ఫస్ట్ గుజ్జును సెపరేట్ చేసుకోవాలి. నాకు ఇదైతే చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే నేను చేపల పులుసు చేసిన ప్రతిసారి కూడా నానబెట్టడమే మర్చిపోతాను. పప్పులు చేసుకున్నా, మనకి పులిహోర కలుపుకోవాలన్నా, అప్పటికప్పుడు కొన్ని కూరల్లో, పప్పుల్లో చింతపండు అనేది ఏదో రకంగా వాడుతూ ఉంటాం కదా. సో నానబెట్టే ప్రాసెస్ అనేది మర్చిపోయినా నాకులాగా, లేదంటే నానబెట్టడం లేట్ అవుతుంది, వంట లేట్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట. మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఒక 1 or 2 months పైనే ఉంటుంది. నేను ఒక 1 monthకి సరిపడా, 2 monthsకి సరిపడా ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా గుజ్జు మొత్తాన్ని కూడా సెపరేట్ చేసుకుని దీన్ని పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఫస్ట్ నార్మల్ గుజ్జుని చాలా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు అలాగే పసుపు వేసుకోవాలి. ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా ఒక 1/2 hour పడుతుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా. మనకి 1/2 hourలో మొత్తం అంతా కూడా చక్కగా కుక్ అయిపోయి దగ్గర పడిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఏదైనా డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే మ్యాక్స్ 6 months వరకు ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి టమాటో పచ్చడి. దీన్ని నేను ఉడకపెట్టి చేస్తున్నాను. ముందుగా టమాటోల్ని, చింతపండుని ఆయిల్లో వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడకపెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఉదయాన్నే చట్నీలు చేసే టైం లేకపోయినా లేదా రైస్లోకైనా టిఫిన్లోకైనా 2 రకాలుగా ఉపయోగపడే విధంగా ఇదైతే ఉంటుందండి. ఒక 15 to 20 days వరకు నిలవ ఉంటుంది. నిలవ పచ్చడి కాకుండా, రోటి పచ్చడి కాకుండా ఇలా ఉడకపెట్టి చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పచ్చడిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం అనేది ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో కారం కొంచెం తక్కువ తింటాము, సో అందుకని కొంచెమే వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కలిపేసి బేసిక్ తాలింపు అనేది వేస్తున్నానండి. కొద్దిగా నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోపు పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇది మనకి 15 to 20 days వరకు కూడా నిలవ ఉంటుంది. ఉదయం పూట్ల అన్ని పనులు అప్పటికప్పుడు అవ్వవు అనుకున్న వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టుకుంటే టిఫిన్లోకైనా, రైస్లోకైనా కూడా మంచిగా యూజ్ అవుతుందండి. సో ఈరోజు వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.